మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని ఇప్పుడు నకిలీ ఇళ్ల పట్టాల కేసులో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఆయనపై కేసు దర్యాప్తు ముమ్మరంగా జరుగుతుండటంతో అరెస్టు భయం నానిని వెంటాడుతుందనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఈ భయంతోనే ఆయన తరచూ తన అరెస్టుపై ప్రకటనలు చేస్తూ తమపై కుట్ర జరుగుతోందని ఆరోపిస్తున్నారు. ఇటీవల తన అనుచరులతో అత్యవసరంగా సమావేశం నిర్వహించడం కూడా ఈ కేసుపై అతనికి ఉన్న ఆందోళనను చూపుతోంది. ఇటీవలి కాలంలో వైసీపీకి చెందిన పలువురు కీలక నేతలు జగన్ కు సమీపంగా ఉన్న అధికారులు ఒకరైన తర్వాత మరొకరు అరెస్ట్ అవుతున్నారు. వల్లభనేని వంశీ, కాకాని గోవర్ధన్ రెడ్డి, కొమ్మినేని శ్రీనివాస్, ధనుంజయ రెడ్డి వంటి ప్రముఖులు ఇప్పటికే జైలు పాలయ్యారు. వైసీపీ ఈ అరెస్టులను కక్ష సాధింపు చర్యలుగా పేర్కొంటున్న ప్రజల్లో మాత్రం అవి అవినీతి అక్రమాలకు సంబంధించినయని ఒక స్పష్టమైన అభిప్రాయం ఏర్పడింది. ఇటీవల వైసీపీ అనుకూల టీవీ ఛానల్లో జర్నలిస్ట్ కృష్ణరాజు చేసిన వ్యాఖ్యలు, ఆ ఛానల్ ఎడిటర్ అరెస్ట్, అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పార్టీకి మరింత ఇబ్బందిని తెచ్చిపెట్టాయి. వీరిపై నమోదైన కేసులు కూడా వైసీపీకి అకాల ఒడిదుడుకులను తీసుకొచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో పేర్ని నానిపై నకిలీ ఇళ్ల పట్టాల కేసు మరింత దుమారం రేపుతోంది. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం మచిలీపట్నంలో జరిగిన నకిలీ పట్టాల పంపిణీలో నాని, ఆయన కుమారుడు కిట్టు పాత్ర ఉన్నట్లు తేలింది. ఈ కేసులో అరెస్ట్ అంశంతోనే వారు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పేర్ని నాని తన అనుచరులతో అత్యవసరంగా సమావేశం పెట్టి మీడియా ముందుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ గతంలో తన భార్యను పోలీసులు విచారించడాన్ని ప్రస్తావిస్తూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తాను తప్పు చేయలేదని, కొన్ని రాజకీయ శక్తులు తనపై కుట్ర పన్నుతున్నాయని పేర్కొన్నారు. తన భార్య పేరుతో వ్యాపారం పెట్టినా విశ్వాసపాత్రుడి వల్లే మోసపోయానని అన్నారు. బియ్యం అక్రమాల కేసులో కూడా తన వాదనలు పట్టించుకోకుండా పోలీసులు తప్పుదోవ పట్టించారని వాపోయారు. తన కొడుకు విజయంపై దృష్టి పెట్టిన పేర్ని నాని ఎన్నికల ముందు పట్టాల పంపిణీ చేసిన ఆరోపణలతో ప్రస్తుతం చిక్కుల్లో ఉన్నారు. ఈ కేసులో తమకు ఎటువంటి నేర సంబంధం లేదని చెబుతున్నప్పటికీ పోలీసులు గట్టి ఆధారాలు సేకరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పేర్ని నానిని అరెస్టు చేసే అవకాశం ఉందని వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఇక తన అరెస్టు తప్పదేమో అనే ఆందోళన నానిని ఆలోచనలో ముంచేస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.